యాంకర్ ప్రతి. వెల్కమ్ టు సుమన్ టీవీ USA. రెస్టారెంట్స్ మనం చాలా చూస్తూనే ఉంటాం, కానీ ఒక మంచి లేక్ సైడ్ వ్యూతో ఉన్న రెస్టారెంట్ అయితే నేచర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా ఫుడ్తో పాటు. సో ఈ రోజు అట్లాంటాలో ఒక బిర్యానీ వరల్డ్ అనే ఒక మంచి లేక్ సైడ్ వెన్యూ రెస్టారెంట్ ఓపెన్ అయింది. వెళ్ళి చూసేద్దాం రండి. ఎలా అండి? ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? ఫుడ్ ఎలా ఉంది? తిన్నా కాబట్టి ఇంత ఎనర్జీగా ఉన్నాము. This is a one of a kind restaurant that started maybe Indian style lo unna restaurant maybe America lo is first time anukunta. Enaka lake, outdoor seating, indoor seating, and lot of varieties. And today we had some authentic Indian ante like rabbit, kaunsu pitta, mutton, chicken, and all kinds of meats we have tasted today. So every item is wonderful. As well, we have very good vegetarian items also. Sir, food పక్కన పెడదాం. ఫస్ట్ ఒక ఈవినింగ్ ఒక ఫ్యామిలీ వచ్చి ఎంజాయ్ చేయాలంటే కనుక దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ప్లేస్ ఇన్ అట్లాంటా. మన డాస్నవిల్లో ఉంది ఇక్కడ. సో దిస్ నేమ్ ఈస్ బిర్యానీ వరల్డ్ ఆన్ ద లేక్, లిటిల్ అవే ఫ్రమ్ ద సిటీ బికాస్ వీ డోంట్ వాంట్ దట్ కమర్షియలైజ్డ్ ఎన్వైరన్మెంట్. సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ outing. ఇంకా చెప్పాలంటే ఒక హోల్ డే యూ కెన్ స్పెండ్ హియర్. We just had an idea of having 5-course meal for a family, and with all this ambience, and they want to improve more amenities here like boating, okati inka movie, outdoor movie also. Wow. Okay. మీ దృష్టిలో ఇంకా మీరు ఎలా అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు మీరు చెప్పండి. అట్రాక్షన్ అనేది కాదులేండి, కానీ ముందు ఏంటంటే ఒక అథెంటిక్ ఫుడ్ ఇవ్వగలగాలనేది. ఫ్రోజన్ ఫుడ్ అలవాటు చేయకుండా ఒక ఫ్రెష్ ఫుడ్ చేస్తే ఎట్లా ఉంటుంది, హోమ్లీ స్టైల్లో వస్తే ఎలా ఉంటుంది అనేది తెలియజెప్పే రీజన్. ప్లస్ మంచి అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేసి వచ్చిన వాళ్ళని ఆ ఫీల్ రావాలంటే మేము ఫుడ్ తింటున్నాం అనే దానికంటే కూడా ఒక హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి వస్తే హాస్పిటాలిటీ అంటే ఇది అనేది చూపిస్తుంది ట్రై చేస్తున్నాము. అందరు రిఫర్ చేస్తారా వచ్చి ఇక్కడ ఫుడ్ తినొచ్చు కదా? ఇక్కడ ఫుడ్ టేస్టీగానే కాకుండా దానికి తోడు డిఫరెంట్ అంబియన్స్ ఉంది. బయట బ్యాక్ సైడ్ లేక్ వ్యూ బాగుంది. మస్కిటోస్ అవి బైట్ చేయకుండా చక్కగా కవర్డ్ కబానాస్ ఉన్నాయి నెట్ తోటి, అండ్ రియల్లీ బ్యూటిఫుల్ వ్యూ. చక్కగా తిని ఫొటోస్, మేము రీల్స్ కూడా చేసుకున్నాం. అండ్ క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంది. క్వాంటిటీ కూడా చాలా బాగుంది. తినిందే కాకుండా మేము తీసుకొని కూడా ప్యాక్ తీసుకొని కూడా మళ్ళీ వెళ్తున్నాం. బిర్యానీస్ అంత బాగున్నాయి అన్నమాట. అన్ని లేక్ సైడ్ వ్యూ కూర్చొని తింటుంటే ఆహ్లాదకరంగా ఉంది చాలా. నాన్ వెజ్ ఇంత మంచిగా ఉండడం ఫస్ట్ టైం తింటాను అట్లాంటి ఏరియాలో. ఫుడ్ అయితే చాలా బాగుంది, అండ్ ఆల్ ద స్పైసెస్ వాడడం కూడా మంచిగా అనిపించింది. ఐ థింక్ హోమ్ మేడ్ మసాలా కలుపుకుంటాను, చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది ఫుడ్. యాక్చువల్గా మేము టేస్ట్ చేసింది మన స్పెషల్స్ నాటుకోడి, నాటు సంగటి, పాయ, సూప్ పెడతారు, పరాటా సర్, చాలా బాగుంది. సో ఈరోజు మీ లాంచ్కి మేము కూడా వచ్చాము. నేను కూడా యాక్చువల్లీ చూస్తే చాలా మంది, కానీ మీ హోటల్ చేయాలండి, మీ దగ్గర నుంచి వినాలండి అసలు రెస్పాన్స్ ఎలా వచ్చింది? సో ఇది బిర్యానీ కూడా లాంగ్ లొకేషన్ అండి. సో ఇవాళ సండే ఈవినింగ్ అయితే గ్రాండ్ లాంచ్ చేశాను. రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. ఈవెన్ సండే ఈవినింగ్ అనుకున్న దానికంటే బాగా వచ్చింది. అండ్ ఫుడ్ ప్రకారంగా రివ్యూస్ చాలా బాగా వచ్చాయి ఫీడ్బ్యాక్. సో ఓన్లీ ఫ్యూ ఐటమ్స్ పెట్టాము, బట్ లైవ్ ఫుడ్ చాలా బాగా వచ్చింది. రెస్పాన్స్ కస్టమర్స్ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఫుడ్ మేనేజ్మెంట్ చేస్తారండి సాయి గారు. సో ఒకసారి సాయి గారు అడుగుతాము. సాయి గారు, నేను కూడా వెజ్ బిర్యానీ తిన్నానంటే చాలా బాగుంది. సో అది నాన్ వెజ్ ఐటమ్స్ గురించి చాలా మంది చెప్పారు. సో వాళ్ళు మీకేం చెప్పారు?
యాక్చువల్లీ వీ వర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్ మచ్ క్రౌడ్ అనమాట. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ వెజ్ నాన్ వెజ్ అనేది కాదండి, మా దగ్గర ఆల్ ద కస్టమర్స్ ఆర్ హ్యాపీ, అంటే ఎదర్ వెజ్ ఆర్ నాన్ వెజ్. అంటే మేము ఈరోజు చాలా లిమిటెడ్ మెనూ పెట్టాము. ద రీజన్ ఫర్ దట్ ఇస్ దట్ వాట్ మెసేజ్ వీ వాంట్ టు గివ్ ఇస్ దట్ వాట్ ఎవర్ ఫుడ్ వీ వాంట్ టు ప్రొవైడ్ దట్ విల్ బి క్వాలిటీ ఫుడ్ అండ్ దట్ విల్ బి టేస్టీ ఫుడ్. దీస్ ఆర్ ద ఫోర్ వితౌట్ ఎనీ కాంప్రమైజ్ వీ వాంట్ టు గివ్. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే ఈ లేక్ సైడ్ వచ్చేసి దిస్ ఇస్ ఎ వెరీ యూనిక్ కాన్సెప్ట్. అట్లాంటిలో నాకు తెలిసి మీరు ఎక్కడా కూడా ఇండియన్ రెస్టారెంట్ ఈ స్టైల్లో మీరు చూసి ఉండరు. అండ్ దిస్ ఇస్ ఎ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కస్టమర్కి. ఎందుకంటే ఇన్ని రోజులు ఇండియన్ రెస్టారెంట్ అంటే వచ్చామా తిన్నామా వెళ్ళిపోయామా ఉండేది. బట్ నౌ వీ వాంట్ టు మేక్ ఇట్ డిఫరెంట్ వే. వాళ్ళకు ఫుడ్తో పాటు ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వాలి, యాడ్ చేయాలి అని వీఆర్ థింకింగ్ అనమాట. సో బయట సీటింగ్ ఉంటుంది, లేక్ వ్యూ సీటింగ్ ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ వీ విల్ డెవలప్ మోర్ అనమాట. అండ్ నాట్ ఓన్లీ డైనింగ్ కాకుండా ఈవెన్ మేనేజర్స్ చేసుకునే వాళ్ళు, బర్త్డేస్ చేసుకునే వాళ్ళు, వెడ్డింగ్ చేసుకునే వాళ్ళకి కూడా వీ వాంట్ టు గివ్ వెరీ డిఫరెంట్. ఒక బ్యాంక్వెట్ బుక్ చేసుకుంటే మీరు ఈ రోజు ఎట్లా ఉంటుందంటే బ్యాంక్వెట్ ఒకటి బుక్ చేసుకుంటే ఓన్లీ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్. బట్ నౌ వీఆర్ లివింగ్ ఇన్ డిఫరెంట్. ఎట్లా అంటే లేక్ వ్యూ మీద స్టేజ్ ఉంది, బయట గార్డెన్ ఉంది, అండ్ చిన్న చిన్న ఇల్లు లాంటివి ఉన్నాయి. సో ఈ దాంట్లో వచ్చి లోపలికి వచ్చి వేరే ఈవెంట్స్ అన్ని చేసుకోవచ్చు. సో అట్లా వీఆర్ డూయింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ని రోజులు ఎప్పుడైనా బ్యాంక్వెట్లో వాళ్ళు చేసుకుంటే ఫుడ్ బయట నుంచి క్యాటరింగ్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లం లేదు. మీకు ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ వెరైటీ వీఆర్ ట్రైంగ్ టు గివ్ యాజ్ మచ్ as బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ క్వాంటిటీ కూడా ఇస్తాము కంపేర్ టు అందరికంటే. సో ప్లీజ్ డూ కమ్ అండ్ విజిట్ అవర్ బిర్యానీ వరల్డ్ డే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ రోజు అయితే చాలా క్రౌడ్ ఉంది. ఇది ఎవ్రీ వీకెండ్, యాక్చువల్లీ యూజువల్లీ మనకి యూఎస్ అంటేనే మనకి వీకెండ్స్ అండి. సో డెఫినెట్లీ ఎవ్రీ వీకెండ్ ఇంటి క్రౌడ్ రావాలి అని నా తరఫు నుంచి మా సుమన్కి తరఫు నుంచి కోరుకుంటున్నాను. గుడ్ లక్ టు యు ఆల్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.